కోతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా ఊరికో మామూలు అంతా తయారు ఉన్నట్టే ఊరుగా యాళ్ళగానే ఊరికో తిని ఇదే పరామిగా మరి ఆశ మీద కూడా మరి ముందుగా ఏమున్నాయి పెద్ద వార్తలు చూద్దాం పని పెళ్లిలో పెళ్లి పిల్ల ఇచ్చేంతరం చున్నీలు చీర కొంగులే పానాలకు గండాలు కండు వానలాగా తన్నాడుతున్న జగను అది మా గొర్రె ఆడున్నాయి కుక్క రూపంలో దేవుడు వచ్చిండు ఓ నాయకులారా మీకోసం ఈ గౌడన్న పాఠం మీ పోరగాళ్ళ భవిష్యత్తు మీ అంతలో మీరే చెడగొట్టుకుంటున్నారని ఓ పొల్లగాడు నీ దండం పెట్టి ఏమో గీసుకొచ్చుండు ఇలా గీసుడు చదవకుండా మరి ఏమో చూపిస్తాడట పోరగాళ్ళ బుద్ధి మారుస్తాడట ఏందో చూద్దాం పని మనం కూడా ముత్యమంతా స్మార్ట్ ఫోను జగమంతా జేబులో పెట్టించి అరచేతిలో అంజన వేపించి ప్రపంచంలో జరిగే చెడు దిక్కు జీవి మళ్లించి రాను రాను పోరగాళ్ళ బుద్ధి చెదలు పట్టించి పుర్రెను పురుగుల పెంటను చేసి గాయగత్తర లేపి జీవితాన్ని ఆగం పట్టిస్తుందని పోరు మీద దుమ్మెత్తిపోసే రోజుల్లో కాల వెళ్ళదీస్తున్నాం ఇప్పుడు కానీ ఈ తమ్ముడు పోరగాళ్లకు చిన్నప్పుడే మెదడుకు మేత ఎట్లా పెట్టాలో పెద్ద ఐడియా మీదనే అడుగులేసిండుల్లా ఇగో ఇరువురి ఏ ఉపాయం పట్టుకొచ్చిండో. నా పేరు స్వరూప్ రాజు. నేను రావినోతల గ్రామం నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లోని జేఎన్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో నేను 4th ఇయర్ అప్లైడ్ ఆర్ట్స్ చదువుతున్నాను. రీసెంట్గానే నేను ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక ఆర్ట్ బుక్ డిజైన్ చేశాను. అది మన తెలంగాణ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ బుక్ను ఓపెన్ చేశారు. ఈ బుక్ని ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశంతో ఇలా ఈ బుక్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మనం పొందుపరిచిన ఆర్ట్ వర్క్స్ అని ఇక్కడ కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ తీసుకుంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, తర్వాత పేజీలో రంగులు ఎలా వేయాలి, కలరింగ్స్ ఎలా వేయాలి, మ్యాథమెటిక్స్ తోటి రంగులు ఎలా వేయాలని ఇవ్వటం జరిగింది. జూ పార్క్, నెక్స్ట్ అదే విధంగా నెంబర్స్ వారీగా రంగులు ఎలా వేయాలి, తర్వాత డాట్స్ కలుపుకుంటూ డ్రాయింగ్స్ ఎలా గీయాలి, మహాత్మా గాంధీ బస్ స్టాండ్, తర్వాత సేమ్ అదే విధంగా నెంబర్స్ వారీగా డ్రాయింగ్ ఎలా వేయాలి, కలరింగ్ ఎలా వేయాలి. హుస్సేన్ సాగర్ తీసుకుంటే పైన ఇచ్చిన పర్సన్ని హుస్సేన్ సాగర్లో కనిపెట్టాలన్నమాట. రామోజీ ఫిలిం సిటీ, ఇలా హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన అన్ని ప్లేసెస్ ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే గోల్కొండ ఫోర్ట్. సో ఇవన్నీ చూడటం వల్ల ఒక చిల్డ్రన్స్ మైండ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది విలేజెస్లో ఉన్న పీపుల్స్కి. అందువల్ల ఈ బుక్ డిజైన్ చేయడం జరిగింది. సైబర్ టవర్స్, అదేవిధంగా మన హైదరాబాద్లో ప్రసిద్ధిగాంచిన చార్మినార్, తర్వాత తీసుకుంటే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లో కట్టిన తెలంగాణ సెక్రటరియేట్, ఇవన్నీ ఇందులో పొందుపరచడం జరిగింది ఆర్ట్ రూపంలో. చివరిగా చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. అదేవిధంగా లాస్ట్లో కొంతమందిని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ఏ పేజీలో ఉన్నారో ఫైండ్ చేయాలి. ఇలా చూడటం వల్ల ఆ బుక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ పుస్తకం మీరు చూశారు కదా, ఈ పుస్తకం మీరు కొనాలనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కానీ అదేవిధంగా పక్కన ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ పేజీకి కానీ కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అయ్యలారా ఓ తల్లిదండ్రులారా, ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర ఇడిచిపెట్టి పోరగాళ్లకు చిన్నప్పుడే ఏం తరవేది తిప్పియాలనో జర్ర ఆలోచన చెయ్యేది అని ఈ తమ్ముడు కళారూపంలో బొమ్మల చూపెట్టి పిల్లల బుద్ధిలో మార్పుకై బునాది పోసిండుల్లా. అది అన్నట్టు ఈ తమ్ముడు తన కళా నైపుణ్యంతో రాబోయే తరాలకు పిల్లల్లో సృజనాత్మక శక్తిని ఇంకా వెలికి తీయడానికి కళల కారకుడు అయిదామనుకుంటే చేతిలో ₹1 లేదటనుల్లా. ఇక ఎవరన్నా పెద్ద మనసుతో ఈ తమ్మునికి ఆర్థిక సాయం చేస్తే ఇంకా మంచి మంచి బొమ్మలు గీసి పిల్లల బుద్ధిలో మార్పు తీసుకొస్తా అంటుండుల్లా ఈ తమ్ముడు. ఏటబోయే నీళ్లు ఈశ్వరుడికి అభిషేకం అన్నట్టు కొన్ని గండాలను మనంతరం మనమే కొని తెచ్చుకుంటున్నాం వల్ల పాడువారా. మరి ఏముందిగా ఇంతంత తొందరపాటుకు కొండంత ప్రమాదాలు జరగబెట్టి ఇక చూడు నీ భాగవతం ఏమి నడిచింది. ఇక అమ్మ వంకనో అయ్య వంకనో మన బలగం వంకనో ఎవరన్నా కార్యాలో పండుగలో శుభకార్యాలు పెండిలో పేరంటాలో చేస్తే ముద్దుగా ముస్తాబయ్యి ఎప్పుడు పోదామని ఉబలాట పడుకుంటా ఉరికి బండి ఎక్కిపోతుంటారు కొంతమంది. ఇగో ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏం జరిగిందో.
చూసి రాబో జనాలు బండి ఎక్కినప్పుడు ఆడక్కరు మీ చున్నీ కానీ మీ చీర కొంగు కానీ జర పైలంగా ముడుచుకొని లేకపోతే చూసిరు కదా చున్నీతో పాటు బుడ్డపిల్ల చెయ్యి ఎట్లా ఇరిగిపోయి పాడైందో బండి చక్రమణ పడి జర ఇప్పటికైనా జనాలు సోయి తెచ్చుకొని జాగ్రత్త పడాలని అమ్మ నుసు కోరుకుంటుందిలా. భైరవా మా సంకటంబులు బాబావా మా సంకటంబులు బాబావా అని అనగానే సాక్షాత్తు ఆ కాలభైరవుడు వచ్చి దీవెనాతి పెట్టి ఆశీస్సులు అందిస్తున్నాడు. అమ్మా ఇది ఎక్కడి విచిత్రములు అనుకుంటారు కదా. చూడు ఎక్కడ ఉన్నడురా దైవము శిలను మొక్కేవో మానవా కళ్ళెదుటికి వచ్చి వరమీయని దేవునికి నైవేద్యము పెట్టుటయా అని పోన్రిలే పొంకనాల నరులకు సాక్షాత్తు కాలభైరవుడు కుక్క రూపంలో ఎట్లా దీవనార్తి అందిస్తుండో చూడు. భగవంతుడు కాలభైరవుడు ఎంత మహిమ చూపించిండో అని ఆశీలపోతున్నారు. బిడ్డ మొత్తుకున్న దిగదు అన్నట్టు నమ్మి వంశీ ప్రేమతోటి గులాబీ వాసులను గుండెల్లో పెట్టుకుంటే నీ పాడువాడ ఏ ఉసకదానం ఉంది మా గుండె మీద గుద్దిందని మరో మొత్తుకొని పాడవుతున్నారు రోడ్ల మీద గీళ్ళు ఇందాం పని ఎత్తుకున్న వాడిని పొత్తులో పెట్టుకుంటే అంత తీసి బొంతలో పెట్టుకున్నట్టు కేసీరావు శూరుడు వీరుడు రణధీరుడు అని సంకలెక్కించుకుంటే మా నెత్తి మీద ఎక్కి మమ్మల్ని పాతాళం దొక్కిండని గొల్ల కురుమ బీటలు అరిశమ తీస్తుర్రులా. ఇగో రోడ్ల మీద వీళ్ళ భాగవతం ఎట్లా ఉందో చూడురి. ఓ అన్నలు ఏం సంగతే ఎద్దునెక్కినవాడు శివుడు గద్దెనెక్కినవాడు విష్ణువు అన్నట్టు మరి మీరు రోడ్ ఎక్కిన సంగతి ఏందే చెప్పురే. 300 మంది కట్టుకోవడానికి అవకాశం రాగా 1100 మంది డీడీలు కట్టినాము. మన మహమ్మదాబాద్ మండలం నుంచే గొల్లకుర్మలు నానా కష్టపడి ఉన్న బంగారు బ్యాంకుల్లో పెట్టి ఇంట్లోకి తెచ్చుకొని మన మండల వ్యాప్తంగా మొత్తము 4,35,00,000 4,70,00,000 రూపాయలు ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించడం జరిగింది. కేసీఆర్ గారు మారిపోయిన తర్వాత కూడా ఈ వచ్చిన ప్రభుత్వము మరి వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు మళ్లించుకుంటున్నారే తప్ప టీఎస్ తీసేసి టీజీ పెడుతుంటారు తప్ప పేర్లు మార్చుకుంటున్నారు తప్ప ఇక్కడ గొల్లకుర్మలకు 20,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి చెల్లించిండ్రు. వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన చిత్తశుద్ధి ఇంత కూడా లేదు. ఇగో గిది కథ. కారు పోయి చెయ్యి వచ్చినా మా బతుకులు ఇంకా కూడా చేతికి వస్తలేవు అని మింగడం ఎగురుతుర్రులా ఈ మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ గొల్లకుర్మ బీటలో
ఇక ఆఖరికి ఎంఆర్ఓ కూడా కాగితం చేతులు పెట్టిరాట కానీ మరి పని ఏం ముంగర పడుతుందో ఏం కథో అని చింతకాంతులై చిన్న పోయిరాట ఈ గొల్ల కుర్మ వీడియోలు. ఏమో పో గొర్రెల స్కామ్లో గోల్మాల్ వ్యవహారం చేసి తలసారి సీనయ్య పైర్లు తారుమారు చేస్తే ఈ గొల్ల కుర్మలు మారాలు కొట్టుకుంటురేంది అని కాంగ్రెస్ వాళ్ళు కాకన పడుతుర్రులా. ఇది కథ. ఇక కలుగీత కార్మికుడు రాజకీయ నాయకులకు కర్రు ఎర్ర కాల్చి వాద పెట్టినట్టు వార్నింగ్ ఇచ్చిండట నువ్వు. మరి ఏందో మనం కూడా ఇందాం బాయ్. ఏమండి సాహెబ్ గారు సిక్కారు అంటే మాకి ఇంకా సిక్కుతాం ఇంకా సిక్కుతాం సస్తాం నీకి ఎందుకు అన్నాడట నువ్వు. వెనుకడికి ఒక ఆయన అగో జిరాక్స్ తీసినట్టే గట్టినే తయారయ్యారట మన సుధపూస నాయకులు. ఇక వీళ్ళ భాగవతం అంతా ఇప్పి చెప్పిండు ఓ గౌడన్న. ఏందో ఇందాం పారి. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అంతా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇట్లా గౌరవించి మాట్లాడుకునేది రాజకీయ నాయకులు. ఇప్పుడు ఏం మాటలయ్యా ఇవి? ఏమి బర్రకాడోళ్ళు మాట్లాడినట్లే మాట్లాడుతారు రాజకీయ నాయకులు. ఆ పద్ధతి గౌరవించి మాట్లాడుకోవాలి పెద్ద మనుషులు అన్నప్పుడు. ఇట్లా మాట్లాడితే ఎదటోడు ఎట్లా మాట్లాడతారు? చిన్న తరం ఉన్నోళ్ళు అంటే రాబోయే తరాలు నేర్చుకుంటారు అంటావు. మరి ఎట్లా మార్పు వస్తుంది? మరి తాయి తిరిగిన వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతారు. పద్ధతి కాదు కదా ఇది. గౌరవించి మాట్లాడాలి ఓలే కానీ చిన్న అని. ఎట్లా వస్తుంది మరి ఇలా సోయి? గౌరవించి మాట్లాడి నేర్చుకోవాలి ఇప్పటి నుంచి అయినా. ఏందిరా మేనమామ తిడతావు అంటే బాబాయ్ అనుకున్నా అన్నట్టు. ఇక గీ వరుస మీద పోతున్న నాయకులకు సరిపోను పాట అందించి గీ గౌడన్న బలె సురుకు పెట్టిండని ఇక ఈ ముచ్చట ఇంటున్న జనాలు శభాష్ గౌడన్న అని మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నాడనోళ్ళ. ఏం చేసుకొని బతకనమ్మా భువనేశ్వరి అంటే ఇంకేం చేస్తావు కొడుక? నోరు చేసుకొని బతుకు అన్నదట తల్లి. అమ్మని సామిరంగా ఇక గదే తరివేది మీద పోతుండట లోకేశమయ్య. మరి ఏమనుకొస్తుందో ఇందా పారి. ఏ పుట్టలో ఏ బాగుందో ఎవరికెరక అన్నట్టు నారచంద్రయ్య గావురాల కొడుకు లోకేశం కడుపులో పుట్టడు బుద్ధులు పుట్టల కొద్దిగా బయటపడుతున్నాయిగా. జగన్ మీద రామసక్కని పిచ్చ కథ ముంగటేసుకుండు ఇందాం పారి. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండలో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా లేదంటే చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. అబ్బో ఐశ్వర్య దేవత అలంలో ఉన్నట్టు లోకేశం గలంలో ఏం సామెతలు ఏం శాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి ఏముందో అని నవ్వి సస్తున్నారట ఈ మీటింగ్కు వచ్చిన అక్క జిల్లాలు. బాగా చెప్తా ఊర్వశి రావే ప్రేయసి రావే అని ప్రేమించుకున్నారు. నీ పాడైపోను మరి ఏం అడ్డమైందో ఏం కథో కానీ ఊసుగాల మొగోడు ఊరికి పోతే పెసలు అడ్డమైనట్టు ఇక మరి పెళ్లి పిల్ల పాడైపోను మరి అడ్డం తిప్పి ఏదో ఉల్టా కొట్టిందట కథ. ఏందో చూద్దాం పని. ఉల్లి మళ్ళీ అవుతుందా ఉంచుకున్నది భార్య అవుతుందా? అగో మన జంట కూడా గట్టినే కావాలి. పెళ్లి చేసుకోకుంటేనే మనం సంసారం చేద్దాం కానీ గీ దండలేంది గీ నగలేంది చెడపడ వ్యవహారమేంది ఇక ఐరకాడికి చాలు కానీ నా మెడకు మాత్రము దండ వెయ్యొద్దంటే వెయ్యొద్దు అని కచ్చకు కాలు దువ్వి పెళ్లి పిల్లగాని పరువు గంగల కలిపిందుల్లా ఈ పిల్ల పాడుబడా. పాపం 10 మందిలో పెళ్లి పిల్లగారిని పల్చగా చేసేసరికి ఊట ఎక్కిన మడిలో నారు కూలిపోయినట్టు పెళ్లి పిల్లగాని మనసు చితుక్కు అన్నదటనుర్రా. ఇక చూడు వీళ్ళ భాగవతం ఎట్ట ఉందో దండలు చూడు.
ఇక ఊరు లేక పొలిమేర ఉండునా అన్నట్టు నువ్వు లేక నేను లేను అన్నట్టుగా పెళ్లి పిల్లగాడు ప్రేమకు కట్టుబడి ఉంటే ఈ పెళ్లి పిల్ల మనసులో ఇంకేమన్నా పెట్టుకొని ఈ తతంగా నడిపించిందని కొంతమంది అంటుంటే లేదు లేదు ఏదో తమాషకు ఆట పట్టించినట్టు చేసిందని ఇంకొంతమంది అనుకొస్తుర్రులా. అయ్య మరి ఎవరి మాట నమ్మను ఎవరి మాటలు నమ్మొద్దు పో. అది అటువా ఇది ఇటువాయే అసలు ఎటువాయే అది కింది మీదికి ఓ అమ్మ ఎటు చూసినా మరి ఆకాశంలో సుక్క లెక్క కనబడుతున్నారు. నేను ఆగమైపోయినరో దేవుడా అనుకునే భక్తులకు ఇక అధికారులు అట ఏదో ఉపాయం చేసి పెట్టిరట ఫోన్లల్లా. ఒకసారి చూడు ఏందో. ఒకరా ఇద్దరా ఎందరో భక్తులు మేడారము జాతరకు తరలి వచ్చిన భక్తులు పుట్టవగిలి శివల బారోలే లక్షల మంది సమ్మక భక్తులు నిష్ఠతోటి సారక్క భక్తులు తండలుగా కదిలి వచ్చిరి గుంపులో మరి ఆగమైరి. ఇక గిట్లా సమ్మక సారక జాతరలో ఆగం కావద్దు అని చక్కని ఉపాయంతో మై మేడారం యాప్ను తయారు చేసిరాడనుల అధికారులు. ఇక ఈ యాప్తోటి ఫాయిదా ఏంటంటే కొండంత పండుగ జరుగుతున్న సమ్మక్క సారక జనజాతరలో తాగే నీళ్లు, వైద్యము, పార్కింగు, టాయిలెట్స్, స్నానాల ఘాట్లు, మిస్సింగ్ అలర్ట్స్, రిపోర్ట్ మిస్సింగ్, ఫైర్ ఇంజన్ సేవలు ఈ యాప్లో పొందుపరిచిరాటనుల్లా. ఇక ఆకాశంలో సుక్కల్లాగా తెంపులేని జనాలు గుంపుల కొద్దిగా ఉండి నెట్వర్క్ లేకపోయినా ఆగమైపోయినా ఈ యాప్ సాయంతో అన్నీ తెలుసుకోవచ్చు భక్తులు అని అధికారులు ఈ ఉపాయం చేసిరాటనుల్లా. చూడు ఎంత వస్తా అందవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండదు. మన అమ్మ నువ్వు ఉండే బిడ్డ కదా నాకు గమ్మతి వార్తలు.